హాయ్ అండి. గుండె నిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. అయ్యో షీలా డార్లింగ్, నేను నీకు ఏ బహుమతి ఇచ్చానో, నా బాల్యాన్ని నాకు బహుమతిగా ఇచ్చావురా. అంతకన్నా ఇంకేం కావాలరా. డబ్బుతో కొలలేనిది, ఎంత ఐశ్వర్యం ఉన్నా దొరకనిది స్నేహం. ఆ స్నేహాన్ని అందరికీ తీసుకొచ్చి ఒకే చోట చేర్చి నా మనసుకి ఎన్నడూ లేనంత తృప్తి సంతోషాన్ని ఇచ్చావు. ఇంత విలువైన కానుకనిచ్చి ఏమీ ఇవ్వలేదంటావేంట్రా. ఇలా రా అమ్మా. మీనా, నువ్వు ఇలా రా అమ్మా. ఇది మన వంశ గౌరవం. ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకి గౌరవాన్ని ఇస్తుంది. సంవత్సరానికి ఒక్కసారి దీన్ని మనం కులదేవత గుడికి తీసుకెళ్ళి పూజ చేయించాలి. ఎంత అవసరం వచ్చినా దీన్ని అమ్మకూడదు. లేదమ్మా, ఇది తరతరాలుగా వచ్చిన గౌరవం కదా. ఆ గౌరవాన్ని పదిలంగా కాపాడదాం అమ్మా. అమ్మా, ఇంకా ఇక్కడే ఉంటే ఆయనకి తెలిసిపోయే ప్రమాదం ఉంది. ఇక నేను బయలుదేరతాను నాయనమ్మ. ఇంతసేపు ఉండి భోజనం చేయకుండా వెళ్తావా? లేదు నానమ్మ, మా ఆయన భోజనం చేయకుండా ఎదురు చూస్తూ ఉంటారు. ఓహో, వెళ్ళనివ్వండి అమ్మా. పదండి మౌనిక, నేను నిన్ను డ్రాప్ చేస్తాను. వద్దన్నయ్యా, నేను క్యాబ్ బుక్ చేసుకుంటాను. అక్కర్లేదు, నేను బైక్ మీద డ్రాప్ చేస్తాను. మీకు కారు డ్రాప్ చేయొచ్చు కదా. మర్చిపోయాను, ఇప్పుడు నాకు కారు ఉంది కదా. పదండి మౌనిక, చల్లగా ఏసీ కారులో డ్రాప్ చేస్తాను. వెళ్తాను. సరే అమ్మా, మంచిది. సర్లే సుశీల, వస్తాను. ఆరోగ్యం జాగ్రత్త. అలాగే నీ ఆరోగ్యం కూడా జాగ్రత్త చూసుకో. బాలు దగ్గర మీ నెంబర్లన్నీ తీసుకుని గ్రూపులో క్రియేట్ చేశాను. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మెసేజ్ చేసుకోవచ్చు, వీడియో కాల్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. చంపేస్తాను ఏదో ఒక్కసారి అంటే ఇద్దరిని కలిపేస్తాను. అంతేగాని మన వంశగౌరవం ఎంత దగ్గరికి ఉంటుందో వాళ్ళు గౌరవిస్తుంది. అంత అవసరం వచ్చినా దాన్ని అమ్మకూడదు. మీనా, ఒక్కసారి నన్ను గిల్లు. ఏంటి అబ్బా, ఏంటిది ఇలా గిల్లుతున్నారు? ఏమైంది? అవును, నువ్వు బంగారం చూసి మురిసిపోవడం ఏంటి? నీకు అసలు బంగారం మీద మోజే లేదు కదా. నేను దీన్ని బంగారంలాగా చూడటం లేదు, వారసత్వంగా వచ్చిన అపురూపమైన కానుక చూసుకుంటున్నాను. ఎంతో ఖరీదు పెట్టి బహుమతి కొంటే బాగుంటుంది అని అందరూ ఆలోచించారు. కానీ మీరు ఎంత ఖర్చు పెట్టినా కొనలేని దానిలో కాలంతో పాటు ఎందుకు చర్లే అమ్మమ్మ గతంలో తీసుకెళ్ళి అప్పటి జ్ఞాపకాలు, స్నేహితులు, బాల్యాన్ని బహుమతిగా ఇచ్చారు. అందుకే దీనికి అంతటికీ విలువ తగ్గింది. నువ్వు మాత్రం తక్కువేంటి? అందరూ ఊరంతా తిరిగి చేసే పనిని నువ్వు వినాయకుడిలాగా ఒకచోట కూర్చుని చేసావు. ఈ కానుక మనకి దక్కడానికి కారణమే అందరూ బామ్మలకు, అమ్మమ్మలకు, తాతయ్యలకు ఇలాంటి సందర్భాల్లో డబ్బు పెట్టి కానుకల కన్నా జ్ఞాపకాలను ఇచ్చేది చాలా గుర్తుంటుంది. నిజమే, ఈ ప్రపంచంలో డబ్బుతో కొనలేనిది ఆనందం ఒక్కటే. ఈ తరం వాళ్ళు తెలుసుకోవాల్సిందే. అవసరం చాలా ఉంది. ఏదేమైనా అమ్మమ్మగారు సంతోషం పెట్టాలని అందరూ ఎంతో కష్టపడ్డారు. కానీ అమ్మమ్మ ఎంత విలువైన కానుక ఇచ్చారు. ఇది 6 తరాల నుంచి వస్తుందట. మా బామ్మగారికి వాళ్ళ అత్తగారు, వాళ్ళ అత్తగారు ఇచ్చారట. మ్యూజియంలో పెట్టాల్సిన ఇంట్లో ఉంది. అమ్మమ్మ మనల్ని నమ్మి అంత విలువైన కానుక ఇచ్చారు. కాబట్టి దీన్ని భద్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంత కష్టం వచ్చినా దీన్ని అమ్మకూడదు, తాకట్టు కూడా పెట్టకూడదు. మన దగ్గర ఉందంటే బామ్మ మనతో ఉన్నట్టే. అంటే బామ్మ నమ్మకానికి మనం అమ్మకూడదు, తాకట్టు పెట్టకూడదు. అలాగే ఈ ఇంట్లో వాళ్ళు నమ్మి దీన్ని ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు. భద్రంగా బీరువాలో, లాకర్లో పెట్టుకోవాలి. అలాగే నగలన్నీ మార్చేసి గిల్ట్ నగలు పెట్టారు కదా, వాళ్ళని నేను ఊరికనే వదిలిపెట్టను. ఆవేశపడకండి. అమ్మమ్మగారు ఊరెళ్ళే వరకు ఈ విషయం బయట పెట్టకూడదు. నా వల్ల కావడం లేదు మీనా. ఆ మోసం గుర్తొస్తే రక్తం మరిగిపోతుంది, సలసలా మరిగిపోతుంది. రేపు పొద్దున్నే బామ్మ ఊరెళ్ళగానే ఒక యుద్ధమే జరుగుతుంది. పెద్ద పంచాయతీ పెట్టబోతున్నారు. ఆ నగలు తీసుకెళ్ళిన వారు ఎవరో బయట పెట్టి జీవితంలో మళ్ళీ అలాంటి తప్పు చేయకుండా బుద్ధి చెప్తాను. ఎందుకింత పని చేస్తాము భగవంతుడా అనుకో. ఈయన రేపు ఎలా ఉంటారో ఏంటో. మౌనిక, మీరు ఇప్పుడే వచ్చారా? ఎప్పుడొచ్చాను? రాత్రి రానన్నారు కదా. నాకు సర్ప్రైజ్ ఇద్దామని, నీకు సర్ప్రైజ్ ఇద్దామనే అలా చెప్పాను. భోంచేశారా? నా ఆకలి తీరడం ఇంపార్టెంట్ కాదు, నా అనుమానం తీరడం నాకు చాలా ఇంపార్టెంట్. ఏంటండి? అబ్బబ్బా, అమాయకంగా ఫేస్ పెట్టడంలో మీ అమ్మాయిలు ఆరితేరిపోయారే. సరే, నీ అనుమానం ఏంటో అడగండి. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళొచ్చావు? గుడికి, పూజకి వెళ్ళొచ్చాను. ఇప్పుడు నిజం చెప్పు. నిజంగానే గుడికి వెళ్ళానండి. నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు తెలిసిపోయింది. నువ్వు మీ ఇంటికి వెళ్ళావు. భగవంతుడు ఈయనకు నిజం తెలిసిపోయిందా? లేదంటే ఏంటి? ఎక్కడికి వెళ్ళావో నాకు మమ్మీ చెప్పింది.
ఏంటి 10 సార్లు అడిగినంత మాత్రాన వెళ్ళొచ్చిన చోట మర్చిపోతుందా ఏంటి? నువ్వు ఆగా మాట్లాడుకో. అత్తయ్య నన్ను గుడికి పూజ అయ్యాక ఇంటి వరకు రమ్మని చెప్పారు. నేను వాడికి అదే చెప్తున్నాను. అయితే నువ్వు గుడికి వెళ్ళలేదన్నమాట. నువ్వు అవునా? నాకు డౌట్ వచ్చిన ప్రతిసారి నువ్వు గుడికి వెళ్ళావు. ఏంటి దేవుని బాగా కాపాడుతున్నావు కదా. సరే దొరికిపోతావులే, గుర్తుపెట్టుకో. ఏదో ఒకరోజు గుర్తు మాట్లాడుకుందాం. ఇప్పుడు నీ అనుమానం పోయిందా? పోయినట్లే ఉంది. కానీ నువ్వు తక్కువ అంచనా వేయకండి. అక్కడ అబద్ధాన్ని నువ్వు నమ్మి మీ ఇంటికి తీసుకెళ్ళమని ఒప్పుకుంటున్నారు. మీరు ఖచ్చితంగా చెప్పి ఉండారు అత్తయ్య. అందుకే ఒక్క మాట కూడా నేను మాట్లాడలేదు. ఈ గండం తప్పింది. ఈ మింతకి ఫంక్షన్ ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది అత్తయ్య. అందరూ నన్ను బాగా చూసుకున్నారు. నువ్వు కానీ వీడియో ఏంటమ్మా అత్తయ్య, నేను వస్తుంటే అందరూ చాలా బాధపడ్డారు. వాళ్ళతో సంతోషంగా గడిపే అదృష్టం నాకు నీకు లేదేమో. పర్లేదు అత్తయ్య, ఈ ధైర్యంతో మీరు నన్ను అక్కడికి పంపించారు. అదే నాకు చాలా సంతోషం. చీలా డార్లింగ్, సంతోషమేనా? చాలా సంతోషంగా ఉన్నానురా. అవును, నీ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్ తీసుకున్నావా? మరి తీసుకున్నా ఎలా ఉంటారు? నీకు ఇప్పుడు ఇంకా రోజులు మాట్లాడుకోవాలి కదా. 24 గంటలు ఫోన్ మాట్లాడుకో. ఎందుకంటే బాగోదండి, మంచిగా ఉండదట. ఓకేనా? ఏంటి నువ్వు ఎంచక్కా వీడియో కాల్స్ చేసుకోవచ్చు. అలాగే మీనా మొన్న వీడియోలు తీసింది కదా, ఇంటికి వెళ్ళాక దాన్ని కూడా పంపించరా? నేను ఊరు వెళ్ళే వాళ్ళందరికీ చూపిస్తాను. సరే సరే, బస్ స్టాప్ వచ్చింది. కారు ఆపరా, పద పద. రే బాలు, రే ఒక్క అడుగు ఆగు. నిజం చెప్తావా? అడుగు డార్లింగ్. నీ దగ్గర దాచేదేముంది? అలా కాదురా, మీనాకి నీకు మధ్య ఏమైనా గొడవ ఉందా? లేదు. ఏమైంది? నాతో చెప్పను ఏంటి అది? నీ దగ్గర దాచేది ఏముంది? నిజంగానే మా మధ్య ఏమీ జరిగే సమస్యే లేదు. మరి మీ అమ్మ మీ అందరిని ఏమైనా అందా? అలాంటిది కూడా ఏమీ లేదు. నువ్వు మరి ఎక్కువ ఆలోచిస్తున్నావు. పద రే. ఎందుకురా ఇద్దరు మొహాలు అలా పెట్టుకుని ఉంటారు? నేను మీ పక్కనే చూస్తున్నా. చిన్నప్పటి నుంచి నువ్వు నా కోసం ఎన్నో చేసావు. నీ పుట్టినరోజుకి నేను ఎన్నో స్పెషల్స్ చేయాలనుకున్నాను, కుదరలేదు. ఒరే, నీకు చిన్ననాటి జ్ఞాపకాలు తీసుకొచ్చావు, నా ముందు నిలబెట్టావు. అంతకంటే ప్రత్యేకమైనది ఏముంది చెప్పు? ఈ ఆలోచనలు ఏముందిలే కానీ బంగారం చైన్ కొనాలనుకున్నాను. మీనా కూడా చాలా ఆశపడింది, కుదరలేదు. ఒరే, ఈ వయసులో బంగారం చైన్ వేసుకుని నేనేం చేయనురా చెప్పు? నాకు బంగారం లాంటి మంచి మనవడు దొరికాడు. అది చాలురా. నా కోసం నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి చేయాలని తపన పడుతూ ఉంటావు. కాబట్టి నువ్వు ఆలోచన మానేయి. నీకు ఒకరోజు చెప్పాలిరా. ఏంటి? ఏదో ఒక రోజు నీకు ఖచ్చితంగా బంగారు చైన్ పెడతాను. నీ మొండితనం ఎక్కువైపోయిందా? తెలీదా? అన్నట్లే ఇంకా మీ అత్తారింట్లో మీ మావయ్య లేరు కదరా. నీ పెళ్ళానికి ఒక చెల్లి తమ్ముడు ఉన్నాడు. అదే సుమతి. దాని చదువు పూర్తయితే తొందరగా దానికి సంబంధం చూసి పెళ్లి చేయవలసిన బాధ్యత నీదే కదరా. నువ్వే ప్రత్యేకంగా చెప్పాలా? దాని తమ్ముడు కూడా ఇంకా చిన్న పిల్లాడు. ఆడి సంగతి తర్వాత చూడొచ్చు. ముందు సుమతికి మంచి సంబంధం చూడరా. నువ్వు బస్సు వచ్చేసింది, చూడు. పర్వాలేదు, నేను అన్నీ చూసుకుంటాను. ఓకే, వీళ్ళ సంగతి చెప్తాను. ఏంటి? ఆగరా, ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి అలా ఆపుతున్నావు? మేము బయటకు వెళ్ళాలి. తల్లి కొడుకులు చేసిన పని 2 రోజుల నుంచి చాలా ఆగి ఉన్నాను. ఏంటి మీనా, తీసుకురా, చూపించు. ఈ గిల్ట్ నగలు, ఈ బంగారు నగలు గిల్ట్ నగలు చేశారు నాన్న. నిజమా? అవును, నిజమే కదా. అదేంటి అలా అంటారేంటి? నిజమే కదా చెప్తున్నాను. ఈ తల్లి కొడుకులు మాయం చేశారు బంగారపు నగల్ని. ఏంటి ప్రభావతి, ఏం జరుగుతుంది? నీ దగ్గరే ఉన్నాయి నగలు. అసలు ఎలా వచ్చినాయి నీ దగ్గర నుంచి? ఎలా మాయవేని? ఏమో, నాకేం తెలుసు. దాని దగ్గరే ఉంటున్నాయి కదా. దీనికి బాగా అలసి ఎక్కువైపోయింది. చూస్తున్నారు కదా. అసలు బంగారు నగల విషయం అసలు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఇవాళతో ఎపిసోడ్ ఇదేనండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.